మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. ఈ స్టాక్స్ వచ్చి పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియో ఉండడానికి ట్రై చేయండి. అది అంటే ఈ మధ్య చాలా స్టాక్స్ ఇవన్నీ వచ్చి ఒక షార్ట్ టర్మ్, ఒక 12 వారాలకి ఈ స్టాక్స్ అన్నీ మీరు మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ స్టాక్ వచ్చి బెక్టర్ ఫుడ్ అంటే దీని ఎన్ఎస్సి కోడ్ కూడా BECTORFWOOD ఫుడ్, బెక్టర్ ఫుడ్. ఈ స్టాక్ వచ్చి చెప్తాను కదా, 2 టర్మ్స్గా చెప్తాను. ఒకటి బై అబౌవ్ అంటే బై అబౌవ్, లేకపోతే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు బెక్టర్ ఫుడ్ వచ్చి బై ఓన్లీ అబౌవ్నే చేయాలి, కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనకూడదు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూడండి, 361 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌవ్ ₹377 పైన ఈ స్టాక్ కానీ ట్రిగర్ అయిందంటే టార్గెట్ వచ్చి 428, 483, 571 బెక్టర్ ఫుడ్స్. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి BGR ఎనర్జీ. చూడండి, BGR ఎనర్జీ. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹85 ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి BGR ఎనర్జీ టార్గెట్ వచ్చి 112, 140, తర్వాత 168. స్టాప్ లాస్ వచ్చి ₹150 స్టాప్ లాస్. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము ఆల్రెడీ అనౌన్స్ చేసాము, అక్టోబర్ 1st and 2nd 2 days ఇట్స్ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్. అంటే ఈ వర్క్షాపు రియల్గా స్టాక్ మార్కెట్లో మనీ ఎలా యాడ్ చేయాలి అనేది క్రిస్టల్ క్లియర్గా చెప్పిస్తాము. ఇంకొకటి, రియల్గా ప్యాషనెట్గా స్టాక్ మార్కెట్లో నేను ఎవరిని డిపెండ్ అవ్వకూడదు లైఫ్లో, నాకై నేనే ఒక స్టాక్ అనలైజ్ చేసి లైఫ్ లాంగ్ నేను షార్ట్ టర్మ్లో ఒక 5%, ఒక 20-25 డేస్లో ప్రాఫిట్ చేస్తూ ఉండాలి. అలాంటి ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ మనం చెప్పిస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ BankNifty ఒకటి, సో ఫ్యూచర్స్ అది కూడా ఇంట్రాడే, అది ఒక స్ట్రాటజీ చెప్పిస్తున్నాను. ఈ 2 స్ట్రాటజీ సో వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీస్ ఇది. ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఒక కొత్త ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేశాను ఇన్వెస్టర్స్ కోసం. ఇన్వెస్టర్స్ చాలామంది నన్ను ఈ ప్రోడక్ట్ వచ్చి లాంచ్ అయిన ఏమంటే చాలామంది తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక మైండ్, ఒక క్లారిటీ క్లియర్గా వచ్చేసింది. నెక్స్ట్ 5 yearsలో వాళ్ళు పెట్టిన పెట్టుబడి డబుల్ అవబోతుంది, హ్యాపీగా ఉన్నారు. కాబట్టి మనము అలాంటి ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం. అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పాను. చాలామంది ఈ ప్రోడక్ట్ తీసుకున్నారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు 50 lakhs పెట్టారంటే, 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారంటే నెక్స్ట్ 5 yearsకి 4.5 yearsకి అది 1 crore అవుతుంది. ఇంకోటి, ఇది ఎట్లా అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు, వాళ్ళ డీమెట్ అకౌంట్లోనే ఉంటుంది. వాళ్ళే దాన్ని మా గైడెన్స్ ప్రకారం వాళ్ళు ఆ స్టాక్స్ కొని పెట్టుకుంటారు. దానికి మన గైడెన్స్ ఇచ్చినందుకు ఒక నామినల్ ఛార్జెస్ మాత్రం మనం తీసుకుంటున్నాం, అంతవరకే. కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మనం తీసుకోవడం అలాంటివన్నీ లేదు. ఓన్లీ మనం గైడెన్స్ మాత్రం ఇస్తున్నాము, దానికి ఒక నామినల్ ఛార్జ్. అది అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే ఈ ప్రోడక్ట్ నన్ను కాంటాక్ట్ చేయాలి. అది
ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. తర్వాత చూడండి, ఇప్పుడు మనము 2 స్టాక్స్ చెప్పున్నాం, బీజీఆర్ ఎనర్జీ అండ్ బెక్టార్ ఫుడ్. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి బాంబే డైన్. చూడండి, బాంబే డైన్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 102 రూపీస్ ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబౌవ్ 109 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 129, 151, 173. చూడండి, ఇప్పుడు 102 ఉంది, ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబౌవ్ 109 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే 129, 151, 173. స్టాప్ లాస్ వచ్చి 80 రూపీస్ స్టాప్ లాస్. బాంబే డైయింగ్ అది. తర్వాత ఇంకా మరొక స్టాక్ వచ్చి యాక్సిస్ క్యాట్స్. చూడండి, యాక్సిస్ క్యాట్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 138 ఉంది. చూడండి, 138 ఉంది, ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబౌవ్ 153 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 191, 232, 273. స్టాప్ లాస్ వచ్చి 105 రూపీస్. చూడండి, ఇప్పుడు మొత్తం మనం ఎన్ని స్టాక్స్ చెప్పున్నాం చూడండి. బెక్టార్ ఫుడ్ ఇది వచ్చి బై ఓన్లీ అబౌవ్ కేటగిరీలో చెప్పాను. తర్వాత బాంబే డైయింగ్ ఇది కూడా బై ఓన్లీ అబౌవ్ కేటగిరీ చెప్పాను. తర్వాత యాక్సిస్ క్యాట్స్ ఇది కూడా బై ఓన్లీ అబౌవ్ కేటగిరీ చెప్పాను. చూడండి, ఈ 3 స్టాక్స్ వచ్చి బై ఓన్లీ అబోవే. అది ట్రిగర్ అయితేనే మనం కొనాలి. మిగతాది బీజీఆర్ ఎనర్జీ మాత్రం కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనుక్కోవచ్చు. అది టోటల్గా ఇప్పుడు చూడండి 4 స్టాక్స్ చెప్పున్నాను. అది ఇప్పుడు ఈ స్టాక్స్ అన్నీ మీరు అంటే మనీ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఇక్కడ మనీ మేనేజ్మెంట్ కూడా మిస్మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఎట్లా అంటే వాళ్ళ దగ్గర అంటే ఒక 5 lakhs 10 lakhs ఉంటే మొత్తం ఒకే స్టాక్లో పెట్టేయడం. అలా కాదు, మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, 1,00,000 రూపాయలు ఉంది, దాన్ని 10 పార్ట్స్గా చేయండి. 10 పార్ట్స్ చేసి ఈచ్ షేర్ 10,000 రూపాయలు. మీకు ఎటువంటి నష్టాలు, చాలా తక్కువ నష్టాలు వస్తాయి ఇలా డైవర్సిఫికేషన్ చేసినప్పుడు. ఎందుకంటే జనరల్గా మార్కెట్ ఏమవుతుందంటే కొన్నిసార్లు కొన్ని స్టాక్స్ ఒక 4 స్టాక్స్ మైనస్ అయితే మిగతా 6 స్టాక్స్ పాజిటివ్. మీరు కూడా ఎన్ఎస్సిలో మీరు వింటారు అడ్వాన్స్ ఎంత, డిక్లైన్ ఎంత. కాబట్టి మన స్టాక్స్ కొన్ని స్టాక్స్ అడ్వాన్స్లో కూడా ఉండొచ్చు, కొన్ని స్టాక్స్ డిక్లైన్లో ఉండొచ్చు. కాబట్టి పోర్ట్ఫోలియో అనేది ఎప్పుడైనా సరే మనము పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకుంటే అందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.